చైనీస్ శాటిలైట్ కంపెనీస్ మీద యుఎస్ శాంక్షన్స్ వేసింది. సో ఆ కంపెనీస్ చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ, మిజార్ విజన్, ఇంకోవైపు థర్డ్ ఐ, ఈ కంపెనీలన్నీ కూడా ఇరాన్ యుద్ధంలో ఇరాన్కి యుఎస్ మిలిటరీ బేస్లు ఎక్కడ ఉన్నాయో, స్ట్రాటజిక్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ అవంతా కూడా ఇరాన్కి షేర్ చేశాయన్నది అభియోగం. ఈ నేపథ్యంలో చైనీస్ శాటిలైట్ కంపెనీల మీద వేసినటువంటి ఆంక్షల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇరాన్ అంత పిన్ పాయింట్ ప్రెసిషన్తో ఎలా కొట్టగలుగుతోంది అంటే చైనీస్ శాటిలైట్ ఇమేజరీతోనే కొడుతున్నారని తెలిసిన విషయం. రెండు, ఈవెన్ రష్యన్ శాటిలైట్స్ కూడా వాళ్ళకి సమర్థన ఇచ్చాయి. రష్యా కూడా వాళ్ళకి చాలా ఇంటెలిజెన్స్ ఇచ్చింది. వీళ్ళ మీద ఆంక్షలు విధిస్తే చైనీస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మీ మీద అమెరికా పెట్టిన శాంక్షన్స్ ని మీరు పట్టించుకోకండి, మీకు వర్తించవు, మీరు చైనీస్ చట్టం ప్రకారం మీరు పనిచేయండి, అమెరికా యొక్క శాంక్షన్స్ మీరు బేఖాతరు చేసి ఉండండి అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది. రెండు, అమెరికా ఈ స్థావరాలన్నీ కూడాను, దాంట్లో జరిగిన నష్టం అంతా కూడాను బయటికి రాకుండా, ఇందాక నేను చెప్పినట్టు అమెరికాలో ఉన్నటువంటి ప్రైవేట్ శాటిలైట్ కంపెనీస్ అన్ని కూడా, ప్రైవేట్ మ్యాపింగ్ కంపెనీస్ అన్నిటి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ శాటిలైట్ ఇమేజెస్ షేర్ చేయకుండా ఆపింది అమెరికా ప్రభుత్వం. బట్ చైనీస్ శాటిలైట్ మాత్రం వాళ్ళు ఆపలేకపోతున్నారు. శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన వల్ల ఏమవుతుంది, చిప్స్ ఇవ్వలేరు మీరు, అంతే కదా, చిప్స్ ఇవ్వకపోవచ్చు, కొన్ని కాంపనెంట్స్ ఇవ్వకపోవచ్చు. ఈరోజు మీ మీద డిపెండ్, అసలు ఎన్విడియా దగ్గర నుంచి చిప్పులు కొనడం మానేసింది చైనా. కంప్లీట్గా వాళ్ళే లోకల్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. కాబట్టి ఈ శాంక్షన్స్కి ఒక అర్థం ఉండాలి. అమెరికా శాంక్షన్ చేస్తే దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? చైనాకి దానివల్ల ఇంపాక్ట్ ఏం లేదు. చైనా ఆల్రెడీ ఆ టెక్నాలజీ ఉన్నది, శాటిలైట్స్ ఆకాశంలో ఉన్నాయి. ఉన్న శాటిలైట్స్ మీరు శాంక్షన్ చేస్తే దానివల్ల అది ఫోటోగ్రాఫ్ చేయడం మానేస్తుందా? ఏం మానేయదు కదా. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే కనుక అమెరికా ఎలా కంట్రోల్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ వారం అంటే మనం నెక్స్ట్ గ్లోబల్ రౌండప్ చేసేసరికి డొనాల్డ్ ట్రంప్ బెయిజింగ్ వెళ్ళాలి. మరి వెళ్తాడో మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంటాడో చూడాలి. 14-15 మే అతను బెయిజింగ్ వెళ్తున్నాడు. కాబట్టి బెయిజింగ్ వెళ్ళేంత లోపు డొనాల్డ్ ట్రంప్కి చైనా మీద ఒత్తిడి తీసుకురావాలి. తను ఈ వెస్ట్ ఏషియా యుద్ధంలో ఏదో పట్టు సాధించాలి. అక్కడికి వెళ్ళి, చూడు నాకు మొత్తం చోక్ పాయింట్స్ నా చేతిలో ఉన్నాయి, వెనేజుయేలా ఆయిల్ నా చేతిలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ వెనేజుయేలా ఆయిల్ అంతా కూడా చైనాకి వెళ్తుండేది. ఆ వెనేజుయేలా ఆయిల్ అంతా కూడాను కంప్లీట్గా భారతదేశానికి డైవర్ట్ చేయించాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి అదొక చోక్ పాయింట్. అలాగే పనామా కెనాల్ అటు ఇటు మొత్తం అమెరికా టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ హార్మోస్ కనుక ఇప్పుడు బ్లాకేడ్ అని పెట్టాడు కదా, అది కనుక అమెరికా టేక్ ఓవర్ చేస్తే కనుక, చూడు నీకు ఎక్కడి నుంచి సప్లై ఉందో అవన్నీ నా అధీనంలో ఉన్నాయి, కాబట్టి నువ్వు నాకు దాసోహమను, నేను చెప్పిన షరతులు నువ్వు ఒప్పుకో అని ఒక ఒత్తిడి తీసుకోవడానికి మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ కోసం డొనాల్డ్ ట్రంప్ ట్రై చేస్తున్నాడు. అది ఫెయిల్ అవుతుంది. హార్మోజ్ ఓపెన్ చేయలేకపోతున్నాడు. ఓపెన్ చేసే ప్రయత్నం లాస్ట్ మినిట్లో ఆ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పెట్టాడు, అది కూడా ఫ్లాప్ అయింది. అది ఇంకా నెక్స్ట్ వాళ్ళు ధ్వంసం చేస్తే కనుక దాని తర్వాత బహుశా వాళ్ళకి చైనాకు వచ్చేటువంటి సప్లైస్ కట్ అవ్వచ్చేమో, అది చూడాలి ఏమవుతుందో ఫైనల్గా. బట్ ఏదో విధంగా షీ జిన్పింగ్ దగ్గరికి వెళ్ళేంత లోపు తను ఏదో విజయం సాధించి చైనా మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దాంట్లో భాగంగానే వాళ్ళ శాటిలైట్ కంపెనీల మీద ఈ శాంక్షన్స్ వేయడం అనేది చేస్తున్నాడు. ఇప్పుడు నా దగ్గరకు వస్తూ, నా దేశానిలో నాతోటి చర్చించడానికి నువ్వు వస్తూ, నా దేశపు కంపెనీ మీద శాంక్షన్ వేస్తే నేను చాలా సంతోషంగా ఉంటానా? నీతోటి ఒక మిత్రభావంతో చూస్తానా? చూడను కదా. నా కంపెనీ మీద శాంక్షన్ వేసి మళ్ళీ నాతోనే ఏదో డీల్ చేసుకోవాలంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఇంకా నేను టఫ్ స్టాండ్ తీసుకుంటాను కదా. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన అంతా కూడా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచన చేస్తాడు. ప్రతిదీ నేను హై ప్రెషర్ పెట్టానంటే వీడు దాసోహం అంటారు. అది జనాలు చూసి అలసిపోయారు. అది చైనా లాంటి దేశం. చైనా లాంటి దేశం మీద ఒత్తిడి తీసుకొస్తే కనుక వాళ్ళు దాన్ని తట్టుకోగలరు, దాన్ని తిప్పికొట్టగలరు. వాళ్ళ దగ్గర లీవర్స్ ఉన్నాయి, రేర్ అర్త్ మినరల్స్ దగ్గర నుంచి చాలా అంశాలు వాళ్ళ దగ్గర లీవర్స్ ఉన్నాయి. ఆ లీవర్స్ నొక్కారంటే అమెరికా పరిస్థితి ఏమవుతుంది? భారతదేశానికి మన దగ్గర లీవర్స్ లేవు, అయినా మనం తట్టుకోగలిగాం. 50% టారిఫ్ వేసినా మనం తట్టుకోగలిగాం. బ్రాజిల్కి లీవర్సే లేవు, అటువంటి బ్రాజిల్ తట్టుకుంది. ఇప్పటికి కూడా, అంటే అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా 50% టారిఫే ఉంది వాళ్ళ మీద. సో కాబట్టి ఈరోజు అమెరికా ప్రెషర్ని తట్టుకోగలిగిన శక్తులు చాలా ఉన్నాయి, ఎస్పెషలీ బ్రిక్స్ దేశాలు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితులలో చైనా మీద ఒత్తిడి తీసుకొచ్చి చైనాని లొంగ తీసుకోవాలనుకోవడం ఒక మిథ్య, ఒక కళ్ళ. కాబట్టి చూద్దాం ఈ మీటింగ్లో ఏమవుతుందో చూద్దాం. నాకు తెలిసి బహుశా అమెరికా మీదే ఒత్తిడి ఉంటుంది. షీ జిన్పింగ్ అమెరికానే లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. దీంట్లో మరి తైవాన్ని పణంగా పెట్టి తైవాన్ని సాక్రిఫైస్ చేస్తాడో డొనాల్డ్ ట్రంప్ చూడాలి.
నేను అనుకోవడం ఏంటంటే షీ జింగ్పింగ్ నీకు కన్సెషన్స్ నేను ఇస్తాను, తైవాన్ నాకు వదిలేయని చెప్తాడు. కాబట్టి నీకు ఏదో $1 billion, $500 billion, $600 billion నేను పెట్టుబడులు పెడతాను, $1 trillion ఏవో కొంటాను, ఏవో చెప్పేసరికి వెనకాల చెప్పుకోవచ్చు కదా మాగా సపోర్టర్స్కి, చూడు నేను చైనాను ఉంచేశాను, $1 trillion నేను డీల్ పెట్టేసుకున్నాను అని అంటాడు. కానీ వెనకాల ఏంటో చెప్పడు. బహుశా తైవాన్ మీద దాడి చేస్తే నేను ఇంటర్ఫియర్ అవ్వనని చెప్పి ఒప్పేసుకోవచ్చు. సో ఇటువంటిది ఏదో కాంప్రమైజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. చూద్దాం. షీ జింగ్పింగ్ డొనాల్డ్ ట్రంప్ మీటింగ్ అన్నది బహుశా మోస్ట్ లైక్లీ అమెరికాకు ఫేవరబుల్ గా ఉండదు. దాన్ని ఏదో విధంగా తన సైడ్ మళ్ళీ అంటే అమెరికా పక్షాన దాన్ని చేంజ్ చేసుకోవాల్సిన ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. అన్ఫార్చునేట్ ఫ్లాప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.